ప్రతిరోజు ఒక చిన్న టిప్పు కానీ మీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్లో ఒక పెద్ద మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సిరీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈరోజు ప్రతి స్పీకర్ తప్పకుండా నేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే హుక్ ద ఆడియన్స్. మొదటి 5 సెకండ్లలోనే ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా గమనించారా? కొంతమంది స్టేజ్ మీద మాట్లాడడం ప్రారంభించిన వెంటనే అందరూ శ్రద్ధగా వినడం మొదలు పెడతారు. మరికొందరు మంచి విషయం చెబుతున్నా కానీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ స్పీచ్ విజయం మొదటి 5 సెకండ్లలోనే నిర్ణయం అవుతుంది. అవును, ప్రేక్షకులు మొదటి కొన్ని క్షణాల్లోనే ఈ వ్యక్తి మాటలు వినాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకుంటారు. అందుకే సాధారణంగా అందరికీ నమస్కారం అని ఇలా ప్రారంభించడానికి బదులుగా వారిని ఆలోచింపజేసే ఒక ప్రశ్నను అడగండి, లేదా వారిని ఆశ్చర్యపరిచే ఒక నిజం చెప్పండి, లేదా కేవలం 20 సెకండ్లలో పూర్తయ్యే ఒక చిన్న కథతో ప్రారంభించండి. ఉదాహరణకు, మీ జీవితాన్ని కేవలం 1 నిమిషం మాట్లాడే విధానం మార్చగలదని నేను చెబితే మీరు నమ్ముతారా? లేదా ప్రపంచంలోని గొప్ప నాయకులందరికీ ఉన్న ఒకే ఒక కామన్ స్కిల్ ఏమిటో మీకు తెలుసా? ఇలాంటి ప్రారంభం చేస్తే ప్రేక్షకుల మనసులో వెంటనే ఒక ప్రశ్న పుడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తితో వారు మీ మాటల్ని చివరి వరకు శ్రద్ధగా వింటారు. గుర్తుంచుకోండి, ప్రేక్షకుల దృష్టిని సంపాదించడం అంటే ప్రేక్షకుల దృష్టిని మీరు ఆకర్షించడం యాదృచ్ఛికంగా జరగదు. అది ఒక నైపుణ్యం. ఆ నైపుణ్యాన్ని మీరు కూడా ప్రాక్టీస్తో అలవర్చుకోవచ్చు. అవును, కాబట్టి ఈ రోజు నుంచే మీరు చెప్పబోయే ప్రతి స్పీచ్కు ముందు మీరు అనుకోండి, నా మొదటి 5 సెకండ్లు ప్రేక్షకుల్ని ఆపగలవా అని మీకు మీరే ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఈరోజు ఒక విషయాన్ని మీ మనసులో బలంగా పెట్టుకోండి. మంచి ప్రారంభం గొప్ప ముగింపుకు పునాది. ఈరోజు ఈ టిప్పు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 50 రోజుల పబ్లిక్ స్పీకింగ్ ఛాలెంజ్లో భాగంగా మాతో కలిసి నేర్చుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో పవర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు గుర్తుంచుకోండి, మీ గొంతులోని శక్తిని ప్రపంచానికి వినిపించే సమయం వచ్చేసిందని. థ్యాంక్ యూ. మీ శ్రీనివాస్ పెర్మల్లా.